హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ మటికాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్పు మటికాయలండి, గ్రీన్ చిల్లీస్ స్పైస్కి సరిపడా తీసుకోండి. గ్రౌండ్నట్ 1 కప్పు గ్రౌండ్నట్ అండి, 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. మటికాయలు నేను 1/2 కిలో తీసుకున్నానండి, మీరు కావాలంటే 1/2 కిలోతో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలండి. రోట్లో అయినా దంచుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని వాష్ చేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేను కొంచెమే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, మీరు ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే ఎక్స్ట్రా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మటికాయలు కూడా అండి నేను 1/2 కిలోనే తీసుకున్నాను, మీకు కావాలంటే 1/2 కిలోతో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఈ మిక్సర్లోకి మనం గ్రౌండ్నట్ అండి, పచ్చివి తీసుకోవాలండి, వేయించినవి కాదు, పచ్చివే వేయాలి కర్రీలోకి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలా మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పలుకులుగా గ్రైండ్ చేసుకోండి, కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సర్లోకి మనం ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న మటికాయలు, మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అది యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా కాదండి, కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే. రెడ్ చిల్లీస్ అండి, కర్రీ లీవ్స్, పోపు దినుసులు అండి, 1 మీడియం సైజ్ టొమాటో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేయాలండి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, అవన్నీ మంచిగా ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు రెడ్ చిల్లీస్ యాడ్ చేయాలండి. రెడ్ చిల్లీస్ కూడా 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసి పోపు బాగా ఫ్రై అవ్వాలండి. పోపు గోల్డెన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది బాగా. ఇలా పోపు అంతా మొత్తం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాం కదండి మటికాయ తొక్కుని, ఇలా తొక్కుని పోపులోకి వేసిన తర్వాత సిమ్లో ఉంచేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు తొక్కు మొత్తం బాగా పోపులో డీప్ ఫ్రై అయిపోవాలి. సిమ్లో ఉంచేసి పోపు అంతా కర్రీకి పట్టేలాగా ఈవెన్గా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ మీడియం సైజు టొమాటో పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, ఆ టొమాటో కూడా యాడ్ చేసేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలండి మరి టొమాటోని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తొక్కులకి ఒక చిన్న టేబుల్ స్పూను టర్మరిక్ యాడ్ చేయాలండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ గ్రీన్ చిల్లీస్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసాం కదండి మిక్సీ జార్లో, సో సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, మరి సాల్ట్ ఎక్కువైపోయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం సాల్ట్ టర్మరిక్ కర్రీకి పట్టేలాగా ఈవెన్గా సిమ్లో ఉంచేసి మిక్స్ చేసుకోవాలండి బాగా. చూడండి, కర్రీ కలర్ వచ్చేసింది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత కుక్కర్ పెట్టేద్దామండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టడానికి ముందు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తొక్కులోకి వాటర్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్పు వాటర్ యాడ్ చేశానండి. 1/2 కిలోనే మటికాయలు కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. మీకు మటికాయలు 1/2 కిలో తీసుకుంటే 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోండి. క్వాంటిటీని చూసి యాడ్ చేయండి వాటర్. ఈ కర్రీ జొన్న రొట్టె, వేడి అన్నం, రాగి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే 2 విజిల్స్ పెట్టానండి, మీరు కావాలంటే 3 విజిల్స్ అయినా పెట్టేసుకోవచ్చు.
చూడండి ఇలా కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి కర్రీ బాగా మెత్తగా ఉడికిపోయింది. మంచి కలర్తో మంచి టెక్స్చర్తో చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు కర్రీ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి మనము. మేమైతే జొన్న రొట్టెలోకి ట్రై చేసామండి. మీరు జొన్న రొట్టెలోకైనా రాగి సంగట్లోకైనా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కర్రీ. చూడండి జొన్న రొట్టె విత్ మటికాయ తొక్కు చాలా టేస్ట్గా ఎమ్మీగా ఉందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.